హాయ్ నేను సతీష్. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఫస్ట్ మీకు ఏమనిపించింది మెసేజ్ అయితే పెట్టండి. కొన్ని ప్రశ్నలు ఏంటంటే, నిజంగా తనూజ దివ్యని మాత్రమే మోసం చేసిందా? దివ్య కూడా మోసపోయిందా? లేకపోతే దివ్య కూడా తెలివైన అమ్మాయిని చాలా తెలివిగా స్మార్ట్గా నేను కనిపెట్టేశానని చెప్పి అసలు ఆవిడ చేసిన మోసం గురించి ఆవిడ బయట పెట్టేసిందా? అసలు దొంగలకే దొంగ, మోసగాళ్ళకే మోసగాళ్ళు అని ఎవరి గురించి అయినా అనిపించిందా? ఒక మెసేజ్ పెట్టండి. అట్లాగే సంజనకి ఎమ్మాన్యుయల్ని కెప్టెన్గా చేసుకునేదానికి కొంతవరకు అవకాశం వచ్చినా లాస్ట్ రౌండ్లో తప్పించడం వల్ల పిచ్చిదానిలా చేసిందని కొద్దిగా ఫన్ మోడ్లో అంటున్న ఎమ్మాన్యుయల్ అన్నాడు కదా. మరి సంజన డెసిషన్ రైటా రాంగా? ఆ ముగ్గురులో ఉండేటప్పుడు ఎమ్మాన్యుయల్ని టచ్ చేసేదానికంటే మీ వేరే వాళ్ళని ఎవరినైనా పెట్టుంటే బాగుండదు అనిపించింది. ఏంటి అనేది కూడా మెసేజ్ అయితే పెట్టండి. చాలా ఇంట్రెస్ట్గా ఉంది. చాలా బ్రీఫ్గా టక చెప్పుకుంటే లాజిక్స్తో పాటే వెళ్దాం. మనం లాజిక్లు దాటి వెళ్ళిపోయి ఊహా ప్రపంచంలో కాకుండా నచ్చిందా నచ్చలేదనేది కాకుండా ఎవరు ఎట్లా తీసుకునే డెసిషన్స్, చెప్పిన ఒపీనియన్స్ని బట్టి అసలు ఈరోజు ఎపిసోడ్లో హైలైట్స్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టేసేయండి. శనివారం హైలైట్స్ అన్నీ కలిపి ఇప్పటికే జనరల్ సతీష్లో ఒక వీడియో అప్లోడ్ చేసా. చూడని వాళ్ళు అయితే చూడండి. ఇంకా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. మరొక వీడియో చెప్పుకుందాం. సరే, ఇంకేంటంటే స్టార్టింగ్ తనూజ ఎమ్మాన్యుయల్తో మాట్లాడతారు కదా. తనూజ ఎమ్మాన్యుయల్ అట్లాగే దివ్య వస్తుంది కదా. ఆ అమ్మాయి చెబుతుంది కదా, తనూజ సేవ్ అయ్యే ఛాన్స్ వస్తే ఎవరిని సేవ్ చేస్తావు అని కళ్యాణ్ అడిగాడు. నీకే చేస్తానని చెప్పాను అంటే దివ్య ఎమ్మాన్యుయల్ వచ్చి అయ్యో ఆ మాట ఇచ్చేసావా, నీతో టీమప్ అయ్యిందా దానికోసం కదా, ఆయన స్వార్థం కోసం ఆయన నీతో టీమప్ అయితే నువ్వు ఎట్లాగా మాట ఇచ్చేస్తావు అని చెబుతూ ఎంత విష ప్రచారం చేస్తున్నారంటే ఇక్కడ వీళ్ళ కాంబినేషన్ని శ్రీజ అండ్ కళ్యాణ్ విషయంలో వీళ్ళు ఎందుకు అంత పగబట్టేశారో, అంత కక్ష కట్టేశారో నాకు అర్థం కావట్లేదు. 3 రోజుల నుంచి అదే రోదా, అదే సోద, అదే ప్రచారం, విస్తృత ప్రచారం, చాలా పెద్ద డైలాగులు కూడా వాడుతున్నారు. అయితే ఇక్కడ దివ్య కూడా ఒక మాట ఉంటుంది కదా, ఇప్పుడు వరస్ట్ ప్లేయర్ ఇచ్చేటప్పుడు నీకు ఒక్కరైనా వరస్ట్ ఇచ్చారా అంటే కళ్యాణ్ కంటే నీ గేమ్ బాగా ఉందనే కదా అని ఒక మాట అనేది. ఈ మాట గురించి నా ఒపీనియన్ ఏంటంటే, వాస్తవానికి దివ్య భరణితో ఒట్టేయించుకొని మీరు నాతో ఉంటారు కదా, టీమప్ ఉంటారు కదా, మన ఇద్దరం ఆడతాం కదా అని ఆమె అక్కడ లాక్ చేసిన తర్వాత అఫ్కోర్స్ భరణికి కూడా తనూజతో కంటే దివ్యతో ఆడాలని ఉంది. ఇంకా చిన్న మనసు ఈ అమ్మాయి ఎక్కడ ఏడుస్తుందో తనూజ అని చెప్పేసి అనుకుంటున్న దశలో కూడా ఖచ్చితంగా ఏంటంటే తనూజకి ఎవరు పేరు దొరకరేమన్న స్థితిలో ఇతడు కూడా ఏంటి కళ్యాణ్ తనూజ ఒంటరిగా అయిపోయింది. నిన్నటి వరకు గారాబంగా గారాల పట్టిలా కనిపించి ఆమెను ఇప్పుడు ఎవరు కనీసం మాటలు కూడా ఆడట్లేదు. ఇప్పుడు టాస్కుల్లో కూడా పేరప్ కోసం కూడా ఎవరు తీసుకునే పరిస్థితి లేదు కదా. మరి ఇలాంటప్పుడు ఎట్లా అని ఆయన కూడా ఒక డైలమాలో ఉండి శ్రీజ అతను కలిసి ఆడాలనుకున్నా సరే ఆమె ఒంటరి అయిపోద్దేమన్న మాదిరిగా ఆయన కూడా వెయిట్ చేశాడు. అట్ ద సేమ్ టైం ఏంటంటే శ్రీజ కూడా అరే నాతో పాటు ఉంటే నన్ను ఎటు టార్గెట్ చేస్తావు, నువ్వు ఉంటే ఇద్దరం టార్గెట్ అయిపోతాం, కనీసం మనం వేరు ఉన్న బెటర్లే, కనీసం అవతల పర్సన్స్ నువ్వు ఇప్పుడు వాళ్ళతో ఉంటే నీకైనా ఆ రకంగా ఎక్స్క్యూజ్ చేస్తారేమో, నేను సుమన్ శెట్టితో ఉంటే సుమనన్న మొహం చూసిన నన్ను ఎక్స్క్యూజ్ చేస్తారేమో అని చెప్పి అట్లా వెళ్ళారు. అలా అని చెప్పి వాంటెడ్లు అయ్యో నీతో ఉన్నంత మాత్రం నేను సేవ్ అయిపోతున్నాను, నన్ను టార్గెట్ చేయరు, నీ వల్ల నాకు బెనిఫిట్ వస్తుంది. కళ్యాణ్ కూడా వచ్చింది లేదు. ఆయన కూడా అడిగాడు, భరణి కూడా వచ్చి ఎవరితో ఆడతో శ్రీజతోనే తనూజతో కలిసే టీమప్ అవుతామని చెప్పిన తర్వాత ఇంకా కాల్ తీసుకోలేదు. అన్న తర్వాత ఈ చర్చలన్నీ జరిగిన తర్వాత ఆయన కూడా వచ్చాడు తప్ప వాంటెడ్లీ ఈ తనూజ ఉంటే అందరూ బెస్ట్ ప్లేయర్ అని చెప్పేసి ఈవిడికే గ్రేట్ అని ఇస్తారు, నాకు వరస్ట్ అని పెట్టేస్తారు, లేకపోతే ఈవిడ గెలవడం వల్ల ఈవిడ పర్ఫార్మెన్స్ వల్ల నాకు వస్తుంది బెనిఫిట్స్ అని మాత్రం కాదు. ఆవిడ ఒంటరి అయిపోద్దామని అతనికి ఒక కన్సర్న్ ఉంది కనుక ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో శ్రేజ అనేది కూడా ఒక పాయింట్, మెయిన్ అది కూడా ఒక పాయింటే. మనిద్దరం కూడా ఉంటే మనల్లో ఫస్ట్ కళ్ళని మన మీద ఉంటే మనల్లో టార్గెట్ చేసేస్తారనే ఉద్దేశంతోనే వీళ్ళైతే టీమప్ అయితే అయ్యారు. కానీ ఇక్కడ ఏంటంటే పైగా ఇంకిటిపోయిన టాస్కుల పరంగా చూసుకున్నా కళ్యాణ్ దివ్యలో కళ్యాణ్ తనూజలో చూసుకుంటే ఆ ఇసుక టాస్కుల్లో పర్ఫార్మెన్స్ పరంగా ఎవరు ఎక్కువగా క్లారిటీతో ఆడారు ఇప్పటికీ నాకు వీడియోలో చెప్పా. ఫస్ట్ ఇసుక టాస్క్లో కూడా ఆ పట్టుకున్న బ్యాలెన్స్ చేసే దగ్గర తనూజ అయితే సాధ్యపడేదా, అంతసేపు ఎక్కువసేపు ఉంచగలిగేదా. అట్లాగే బొమ్మల టాస్కులు కూడా ఎక్కువసేపు హింట్స్ టక్కున క్లూ ఇస్తే చాలు ఇల్లు తెచ్చుకునే దానికి కానీ అట్లా ఇక్కడ దివ్య చెబుతుంది కనుక వరస్ట్ ఇచ్చేశారు కదా ఆయనకే, నువ్వే బెస్ట్ కదా అంటే వాళ్ళిద్దరితో కంపేర్ చేసుకున్న ఇసుక బ్యాలెన్స్ లాస్ట్ టాస్కులు కూడా పడిపోయినప్పుడు కానీ బొమ్మల టాస్కులు కానీ మొదటి 4 టాస్కుల్లో కూడా కోఆర్డినేషన్ మిస్ అయ్యింది. అక్కడ ఫిజికల్గా ఎక్కువ ఇచ్చిన టాస్కులే ఉన్నాయి కనుక నీడిల్స్ టాస్క్ అంటే ఎటు బిస్కెట్ చేసుకున్నారు. ఆ బొమ్మల టాస్కులు అవి డిలే చేసింది. ఫస్ట్ది 4 ఇసుక టాస్కుల్లో మజిల్ పవర్తో బ్యాలెన్స్ చేయాల్సిన దగ్గర అతను డామినేషన్ కొద్దిగా వాళ్ళిద్దరిలో తనుజ వర్సెస్ కళ్యాణ్ కనిపిస్తే ఆయనే బెటర్గా ఆడాడు కదా. సో వీళ్ళేంటంటే ఆయన మీద ఏదో పెట్టుకుని మనసులో పెట్టుకుని వరస్ట్ ఇవ్వాలని ఇచ్చేసారు తప్ప అది కంపారిజన్ కాదు. వాస్తవానికి అక్కడ డిస్కషన్ కూడా జరిగింది కదా. దివ్య కూడా పాయింట్లు అవన్నీ చెప్పినప్పుడు వాళ్ళు అంతకుముందు పాయింట్లు కూడా చెప్పినప్పుడు అవన్నీ చూసాం కదా. ఏ టాస్క్లు ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు, ఏ ప్లేస్లో పర్ఫామ్ చేశారు, ఎట్లా వచ్చారని. ఆ తర్వాత అంటారా మళ్ళీ బొమ్మల టాస్కుల తర్వాత వీళ్ళిద్దరు కలిపి 4 టాస్కులు ఎరగొట్టేశారు. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, తనూజ అండ్ కళ్యాణ్ కలిపి ఇద్దరు ఆమె ఈ వాటర్ పూల్స్ టాస్క్ గెలిస్తే ఇతర కెప్టెన్స్ టాస్క్ గెలిస్తే అంతకుముందు ఇంకో 2 టాస్కులు కూడా గ్లాసులు పెట్టే టాస్క్ కావచ్చు, ఇంకొక టాస్క్ ఏదో ఒకటి గెలిచారు కదా. మొత్తం 4 టాస్కులు అయితే తర్వాత దూసుకెళ్ళిపోయారు. హోల్స్ కలర్ హోల్స్ టాస్క్లో కూడా ఆయనే కదా ఫస్ట్ దూకేశాడు.
అట్లా. సో, అతడు కంటే ఆమె బెటరు, నీకంటే అతడు వరస్ట్ అందుకే ఇచ్చారనేది అయితే రాంగ్ వీళ్ళు చెప్పడం. అయితే ఇంకోటేంటంటే ఇమ్మాన్యుయల్ కూడా గోల్ కోసం, కప్ కోసం ఆడతావా, ఇచ్చేస్తావా అని చెబుతుంటే వాస్తవానికి ఏంటి ఈ దివ్య కూడా అసలు ఎలా ఉందంటే ఎంతసేపు ప్రచారం చేసేదంతా కూడా తనూజతో నీతో వచ్చి మాట్లాడేసి నిన్ను ఏదో మ్యానిపులేట్ చేసేసాడు, తన స్వార్థం కోసం ఆడుకుంటున్నాడు, ఇట్లాగ పదే 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 చెబుతూ ఉంది. ఆ, ఆ, నీ గురించి బ్యాడ్ అనుకోకు, నువ్వు హెల్ప్లెస్ కనిపించావు అందుకే పట్టుకున్నారు నిన్ను. సో అంతే తప్ప నీకోసం కాదని లెక్క. కానీ హెల్ప్లెస్ ఉన్నప్పుడు ఆయన ఒక కన్సర్న్తోనే తను ఒంటరిగా ఉండిపోద్దామో, సింగిల్గా ఉండిపోద్దామో, అసలు మంచి పేరు రాకపోతే అప్పుడు ఏంటి తప్పనిసరి పరిస్థితుల్లో ఒకవేళ నిజంగా కళ్యాణ్ శ్రీజతో వెళ్ళిపోయాడు అనుకోండి, శ్రీజ కూడా ఓకే ఆడదామంటే ఆడదాం, గట్టిగా ఆడేశారు అనుకోండి శ్రీజ అండ్ కళ్యాణ్, సరే గెలిపో వాటి టార్గెట్ చేస్తే చేశారు, మనమే కార్నర్ అయితే అయ్యాం, మన ఇద్దరం ఒక టీం అప్ అవుదాం అనుకుంటే అప్పుడు తనుజ్ ఎవరితో ఆడాల్సి వచ్చేది, సుమన్ శెట్టితో ఆడాల్సి వచ్చేది. సుమన్ శెట్టి తనుజ్ ఉంటే తనుజ్ ఈరోజు ఈ పొజిషన్లో ఉండేదా, వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ అంత అద్భుతంగా వచ్చి ఉండేదా? ఇంకా 4 టాస్కులు గెలుపు, 4 టాస్కులు ఓటమి కాదు, మొత్తం 8లో 7 ఓడిపోయే పరిస్థితి ఉంటుంది కదా. బట్ ఎంతసేపు ఎట్లా అంటే నువ్వు హెల్ప్లెస్లో ఉన్నావు కాబట్టి దాన్ని తను అడ్వాంటేజ్గా తీసుకున్నాడని పదే పదే ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. వాస్తవానికి ఏంటి, మన ఇద్దరం కలిసి ఉంటే నెగిటివ్ అయిపోతాం, మన ఇద్దరమే టార్గెట్ చేసేస్తారని చెప్పిన తర్వాత మొన్నటి నుంచి కూడా దివ్య నిన్నేదో తెచ్చి బుట్టలో వేస్తారు, నీకేదో వల వేశారు, నిన్ను లాగేశారు, నిన్ను మోసం చేశారు, నీ స్కిల్స్, నీ ఏమంటారు దాన్ని, నీ పర్ఫార్మెన్స్, నీకుండే అడ్వాంటేజ్ అంతా వాళ్ళు వాడుకొని యూజ్ చేసుకున్నారు మాదిరి విపరీతంగా ప్రచారం చేస్తూ ఉంది. కానీ మరి వాస్తవానికి దివ్య భరణితో ఎందుకు ఆడింది, ఒక బాండ్ ఉండబట్టే కదా. అట్లాగే కళ్యాణ్ అండ్ తనుజకు కూడా ఫస్ట్ డే 1 నుంచి ఒక బాండ్ ఉంది కదా, ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంది కదా వాళ్ళ మధ్య. నువ్వు 2 వారాలు ఆట చూసి వెళ్ళిన తర్వాత మరి నీకే భరణితో ఒక బాండ్ ఉండాలి, నయన్ నాతోనే కలిసి ఉండాలి, మన ఇద్దరమే పార్ట్నర్గా ఉండాలి, నాకు ఒక బలమైన పార్ట్నర్ భరణి ఉండాలి, భరణి కూడా నాకు ఒక బలమైన పార్ట్నర్, ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, ఫిజికల్ టాస్కులు కావచ్చు, దివ్య ఉండాలని మీరే ఒక బాండ్ ఏర్పాటు చేసుకుని మీరే బలమైన పార్ట్నర్తో ఆడాలనుకునేటప్పుడు అక్కడ మరి శ్రీజ కానీ కళ్యాణ్ కానీ అట్లాగే ఆడాలనుకునేటప్పుడు తప్పేముంది అందులో? అందులో ఏం స్వార్థం, అంత అంత విషప్రచారం ఎందుకు చేయాల్సిన అవసరం ఏముంది ఇక్కడ? తీవ్రంగా ట్రై చేసేస్తున్నారు, తెగ 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 చెబుతూ ఉన్నారే. సో వాళ్ళు కూడా తమ టీమ్స్ గెలవాలనే కదా, ఎవరితో ఒకరితో ఇద్దరు టార్గెట్ అయిపోయి కనీసం గుడ్డులో మెల్ల నా సుమన్ శెట్టితో ఉంటే కనీసం అతని మొహం చూసిన నన్ను వదులుతారేమో, నువ్వు వేరే తనుజతో ఉంటే కనీసం ఆవిడ మొహం చూసిన నిన్ను వదులుతారేమో, మన ఇద్దరు ఉంటే ఖచ్చితంగా టార్గెట్ అయిపోతాం. సో ఎవరైనా గెలవాలనే కదా టీమ్స్ కూడా టైప్ చేసుకుంటారు. పైగా బిగ్ బాస్ చెప్పింది కూడా ఏంటి, ఇది స్వార్థంతో మీ గెలుపు కోసం మీరు టీమ్స్ ఫామ్ చేసుకుని అంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా అయ్యో మనం టార్గెట్ అయ్యి ఓడిపోయినా పర్వాలేదురా మన ఇద్దరమే ఉందాం అనుకుంటారా? వీళ్ళు ఎట్లాగైతే దివ్య భరణి వీళ్ళు ఎట్లా అనుకున్నారో వాళ్ళు కూడా అట్లాగే కదా అనుకుంటారు. అందులో తప్పేంటో నాకు అర్థం కావట్లే. ఫస్ట్ నుంచి బాండ్ ఉంది వాళ్ళకి, కళ్యాణ్ ఆడదామని అనుకున్నాడు, బట్ ఈ అమ్మాయి కూడా అట్లాగే చేసుకుంది, అందులో తప్పేం కనిపించట్లేదు కదా. అయితే తనూజ్ అప్పటికీ చెబుతోంది, లైవ్లో కూడా చూసా కదా నేను, వాడు కాదు కళ్యాణ్ కాదు నేనే అడిగాను, నాతో ఆడతావా, మన ఇద్దరం టైఅప్ అవుదామా, టీం ఫామ్ చేద్దామంటేనే తను కూడా ఓకే అన్నాడు, ఎగ్రీ అయ్యాడు. తనంతట తను వచ్చి కూడా అడిగింది, ఇనిషియేట్ తీసుకున్నది కూడా లేదు. శ్రీజతోనే నాతో అన్నట్టు ఒక డైలమాలు ఉంటే ఆ భరణి కూడా వచ్చి నువ్వేంటి కళ్యాణ్ ఆడతావా లేదా అని అడిగాడు. ఇవన్నీ ఆవిడ చెప్పినా సరే వీళ్ళు అర్థం చేసుకోరు. వాస్తవానికి ప్రచారానికి ఏంటంటే రీతు ఫస్ట్ మొదలుపెట్టింది, శ్రీజ కళ్యాణ్ కావాలనే టీమప్ చేశారు అని ఈ ప్రచారానికి ఆవిడ బేజం వేసింది. ఎమ్మెన్యేల్ క్యారీ చేశాడు, కంటిన్యూ చేశాడు. దివ్య దాన్ని భుజానికి ఎత్తుకుని ఎక్కడికో తీసుకెళ్తా ఉంది. ఇప్పుడు దివ్య ఏమంటుంది, భరణితో మాట తీసుకున్నా, లాక్ చేసా, ఒట్టు పెట్టించుకున్నా, మరి అట్లా చేసుకోవచ్చా? నీ గెలుపు కోసం ఒక బలమైన టీంగా ఉండాలని. మరి వాళ్ళు శ్రీజ అండ్ కళ్యాణ్ అట్లా చేస్తే తప్ప? అందులో అంత ప్రచారం ఎందుకు అంత ఇది టార్గెట్ చేశారో అర్థం కావట్లే. అదే ఒకవేళ ఆయన శ్రీజతో వెళ్తే తను సుమన్తో ఆడుంటే తనుజ్ అప్పుడు పరిస్థితి ఎట్లా ఉండేది? పైగా మీరు గమనించారు ఇంకొక ట్విస్ట్ హైలైట్ ఏంటంటే, తనుజ్ కళ్యాణ్ 4 టాస్కుల్లో ఓడిపోయినప్పుడు, టాస్కుల్లో వెనకబడిపోయినప్పుడు ఈ ప్రచారం జరగల. మళ్ళీ వాళ్ళు ఎప్పుడైతే టాస్కులు గెలుస్తూ వచ్చారో, గెలిచిన తర్వాత మళ్ళీ నేను ఎప్పుడైతే కళ్యాణ్ తనుజ్ మాట్లాడుకుని డిసైడ్ చేసుకున్నప్పుడు ఇంకా నువ్వు ఏమది డేంజర్ జోన్లో ఉండాలి, ఒకరే ఉండాలి, మీ ఇద్దరిలో ఒకరికే ఛాన్స్ వస్తుంది అన్నారు. సరే అతను ఏంటంటే ఫెసిలిటీస్ కోసం అయితే నీకే ఇచ్చేసేవాడిని, కానీ ఇక్కడ ఏంటంటే ఫెసిలిటీస్ కోసమే కాదు ఇంకా డేంజర్ జోన్లో ఎవిక్షన్ రిస్క్ కూడా ఉంది కనుక కొద్దిగా నా కోసం ఆలోచించాలనుకుంటున్నప్పుడు ఆ అమ్మాయి ఇచ్చేసింది కదా. ఇక ఆ తర్వాత నుంచి అయ్యో ఆ కుర్రోడు అక్కడ ఉంటే డేంజర్ జోన్లో ఉండాలి, నువ్వు అనవసరంగా ఇచ్చేసావు, ఇంత గెలిచి కష్టపడి నువ్వు బెస్ట్ ప్లేయర్ అయ్యిండు, అతను వర్స్ట్ ప్లేయర్ ఉండి నేను మొత్తం యూజ్ చేసుకొని తన గేమ్లో తన పైకి వెళ్ళాలని నేను తొక్కి పడేస్తున్నాడని మాదిరిగా ఏకంగా డైలాగ్ మీ ఇద్దరిని బలి చేయాలని ఇలాంటి పదాలు కూడా వాడుతున్నారు వాళ్ళు. సుమన్ని తనుజ్ అంటే బలి చేయాలనే శ్రీజ అండ్ కళ్యాణ్ అనుకున్నారంట. పోనీ కళ్యాణ్ అంత స్ట్రాటజీలో అంత కన్నింగో అంత సెల్ఫిష్గా ఆడుంటే ఎవరి దగ్గరైనా పని చేసేవాడేమో, కానీ పర్టికులర్గా తనూజ దగ్గర చేస్తాడా? తనూజని బలి చేసేయాలి, తనూజ ఎఫర్ట్స్తో, తనూజ స్ట్రెంత్తో, తనూజ పవర్ ప్లేతో నేను గెలిచేయాలి, ఆ స్వార్థం చూసుకోవాలనుకుంటాడా?
ఆయన అప్పటికే పాపం ఫెసిలిటీస్ వరకే ఓకే. కాకపోతే ఎందుకంటే ప్రియాతో పాటు ఆయన లాస్ట్‌లో ఉన్నాడు గనక, అవుట్ అయిపోతున్నాడు భయం ఉంది గనక, ఆ టెన్షన్ కొద్దీ అడిగాడు తప్ప కళ్ళు మూసుకొని ఇచ్చేసేవాడు లేదంటే. మరి లేకపోతే అక్కడ బెస్ట్, వరస్ట్ అని చెప్పేటప్పుడు కనీసం ఒక్క మాట అన్నాడా? అక్కడ తనుజ ఓకే పోన్లే మంచిదేలే, నేను వరస్ట్ అయినా పర్వాలే, ఆవిడకి ఇస్తే బెటర్ అన్న మాదిరిగా సైలెంట్‌గా ఉన్నాడు తప్ప, ఆయన ఏమని ఆర్గ్యూ చేశాడా? కాదు నేనే గ్రేట్, ఆవిడ కాదని చెప్పాడా? కిక్కున అనకుండా సైలెంట్గా ఉన్నాడు కదా. అలాంటి ఆయనంట తనుజని బలి చేసేయడానికే ఇన్ని స్కెచ్లు వేసాడు, ఆవిడ టైఅప్ అయ్యాడు, ఆవిడని అడ్డం పెట్టుకుని తన బతికి బయట పట్టుకోవాలి, తన గేమ్లో ముందుకు వెళ్ళిపోవాలి. ఎంత సెల్ఫిష్గా ఆలోచించాడు చెప్పండి. ఈ ఎమ్మెల్యేలు ఏంటంటే రీతు చౌదరి మాటలు పట్టుకుని ఇతను ప్రచారం చేయడు, ఇతర మాటలు పట్టుకుని దివ్య ఓదర కొట్టేసి బలి చేయాలని చేస్తారని రచ్చ చేస్తున్నారు. కానీ సరే, మీకేమనిపించింది టాపిక్ మీద? ఒక టాపిక్ మీద ఎంతసేపు మాట్లాడినా ఇలా ఉంటూనే ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతుంది వీడియోలో. ఇక సంజన, రీతు, ఫ్లోరా నా సర్కిల్లో నలుగురు ఉన్నారు. ఎమ్మెన్యేలు, ఫ్లోరా, డీమోను, రీతు చౌదరి, అట్లాగే తనుజ, వీళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. ట్రస్ట్ పెరుగుద్దని లెక్క. ఎందుకంటే నాకు ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో, ఎవరైతే నన్ను టార్గెట్ చేయలేదో వాళ్ళ కోసమే చేస్తున్నాను. కానీ దివ్య అండ్ బర్నీ తెప్పించారు కదా. బర్నీ ఏంటంటే మాట్లాడితే చెల్లి అంటాడు, బాండు లేదు పాడు లేదు. దివ్య వచ్చాక నాకు హ్యాండ్ ఇచ్చారు, మెయిన్ టాస్క్లో తెప్పించారు కనుక వీళ్ళందరూ నాకు పడదు. అపోనెంట్ మీరు మాత్రమే నాకు దోస్తులు, నాకు సాక్రిఫైస్ చేశారు, నా వాళ్ళు అని మాదిరిగా ఆవిడ చెబుతూ ఉంది. ఇక నెక్స్ట్ వన్ వాటర్ పోలీస్ టాస్క్. ఓకే, అయితే నిజంగా అందులో పడుకొని ఆడేవాళ్ళకంటే చల్లటి నీళ్ళు అంతసేపు ఉండేదానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటూ ఉండొచ్చు. కానీ ఈ వాటర్ ఎవరైతే పోసారో నిజంగా నడుములు విరిగిపోయేలాగా తోడారు. అంత కష్టమైన పచ్చిగా చక్కగా పొలాలకు పెట్టుంటే ఏడాదికి సరిపడే పంటలు బ్రహ్మాండంగా విరగ్గాసేసావు అనిపించింది పాపం. నిజంగా ఆ బర్నీ కావచ్చు, ఇమేనల్ కావచ్చు, పిల్ల దివ్య కావచ్చు, అందరూ ఆ పడుకున్న ఆరుగురు హ్యాపీ. ఇక ఫ్లోరా అంటే సంచాలకురాలు కనుక అటు ఇటు తిరిగింది. అయితే ఫ్లోరాకి ముందే చెప్పేశాడు బిగ్ బాస్, అంటే ఎలిమినేషన్ కోసం స్కెచ్ రెడీ చేస్తాడు. 2 వారాల నామినేషన్లో నువ్వు డైరెక్ట్ నామినేషన్ ఉన్నా సరే నువ్వు బాగా ఆడట్లేదు, ప్రూవ్ చేసుకోవట్లేదు, నీలోంచి ఫైర్ రావట్లేదని. సో మొత్తానికి పడుకునే వాళ్ళకంటే గెలిపించాలనుకున్న వాళ్ళకే సరదా తీర్చేసాడని కూడా చెప్పొచ్చు బిగ్ బాస్ ఒక రకంగా. అయితే ఇక్కడ సుమన్ శెట్టి ఫస్ట్ అక్కడ కాల్ టచ్ చేసామని చెబుతారు. అది ఎవరు సపోర్ట్ చేస్తారంటే బర్నీ క్యాంపెయిన్ గట్టిగా చేశాడు. కానీ మరి అందరూ ఏకపక్షం అయిపోతే ఏం బాగుంటుంది లేక సుమన్ శెట్టికి రాము సపోర్ట్ చేశాడు కదా. బట్ ఆయన అవుట్ అయిపోయిన తర్వాత ఫుల్ ఫైర్ అయిపోయాడు. నేనేమో 6 feet లేని అంటున్నాడు. కానీ అక్కడ మనకు వాటర్లో క్లియర్గా కనిపించట్లేదు, కాలు తాకింది కిందనే అని లెక్క ఆ అమ్మాయి చెబుతా ఉంది ఫ్లోరా. బట్ ఇతరే లేదు, నేను 6 అడుగులు లేను, నువ్వు ఫుల్ ఫైర్ అండ్ ఫైర్ అయిపోయాడు. నాకేమనిపించిందంటే సుమన్ శెట్టి మొసలు లాంటి వాడేమో, నీటిలో ఉండేటప్పుడు అతను బలము ఫైరు వస్తుందేమో. నీటిలో ఉన్నప్పుడే ఎంత ఫైర్ వచ్చిందంటే ఈ 5 వారాల స్విమ్మింగ్ పూల్లోనే ఉంచాల్సింది సుమన్ శెట్టిని, ఇంకెంత ఫైర్ వచ్చేదో. ప్రతి వారం వచ్చి నాగార్జున గారు సుమన్ లే ఓపెన్ అప్ బరస్ట్ అయిపో ఓపెన్ అప్ అంటే ఏనాడు ఓపెన్ అవ్వలే. ఎందుకో మరి ఈ వారం మొసలు లాంటి వాడేమో, నిజంగా నీటిలో ఉంటేనే అతనికి పెరుగుతుందేమో స్ట్రెంత్, ఫైర్ అన్నీ వస్తాయేమో. అయితే అది క్లియర్గా మనకు జూమ్ చేసినా లేకపోతే వేరే ఫ్రేమ్తో ఏదైనా వీకెండ్లో ఒక నాగార్జున గారు చూపిస్తే క్లారిటీ తప్ప. సరే, ఇంత అబ్జెక్షన్ వ్యక్తం చేస్తాడు, హర్ట్ అయ్యాడు కనుక ఆ కెరటాల వల్ల మనకు సరిగా కనిపించట్లేదు. కానీ ఆ అమ్మాయి అయితే ఫ్లోరా కొద్దిగా కాన్ఫిడెంట్గానే చెబుతూ ఉంది, టచ్ చేసావు మరి చూద్దాం అది వీకెండ్లో ఏమొస్తుందో రిజల్ట్ అనేది. ఇక డీమోన్కి అయితే ఎవరు సపోర్ట్ చేయలే. మరి ఆయనకి 2 సార్లు కెప్టెన్ అయ్యాడు కనుక సో చేయరు, ఆటోమేటిక్గానే మిగతా వాళ్ళకి చేసుకునేసరికి సరిపోయి. ఇక రీతుకి అయితే బర్నీ చేశాడు, దివ్య కూడా సపోర్ట్ చేసింది. 3వ ప్లేస్లో రీతు అయితే అవుట్ అయిపోయింది. అట్లాగే సంజనాకేమో ఇమాన్యుయల్ చేస్తానంటే ఇతనే అని చెంది అంత బాధపడిపోతాడంటే అంత ఫీలింగ్ ఏంటి అంటే ఇతను మరి భరణే తనుజ గెలిపించాలని సపోర్ట్ చేయాలని దివ్య నువ్వు చేయాలి, వాటర్ ఫోబియా ఉందంట, ఫస్టే గెలిపించేయాలి, అసలు ఎక్కువసేపు ఉంచకూడదు. పైగా టాస్క్ ఆడుతున్నంతసేపు కూడా లైవ్లో చూస్తే ఏంది ఎంత అది చేస్తున్నాడు అనిపించింది బర్ణని చూస్తే. కమాన్ అరుపులు కేకలు గింజుకుంటుంటే మిగతా వాళ్ళందరూ అంత సైలెంట్గా ఆడుతున్నారు. అయ్యో నడుము పట్టుకుని నడుము నొప్పులు కుర్రో మొయ్యో అనుకుని ఆడుతూ ఉంటే ఇతర మాత్రం హైపర్ అయిపోతుంది. నాకేమనిపించింది అంటే వారమంతా ఒగ్గబడతారు కదా, ఎక్కడ ఓపెన్ అవ్వక మాట్లాడక బయటపడక ఆ ప్రెజర్ అంతా ఇలాంటి టాస్క్లు వచ్చేటప్పుడు అరుపులతోని విసిరి కొట్టేసి ఇలా బయట పెట్టేస్తాడేమో, అదంతా ఒగ్గబట్టిందంతా ఇక్కడ కక్కేస్తాడేమో. లేకపోతే అక్కడ ఆ పిల్ల పడుకునే ఉంది, ఇతను బయట నుంచి ఆడుతున్నాడు, మిగతా వాళ్ళు ఆడుతున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. ఇది సపోర్టింగ్ టాస్క్. ఇక్కడ సపోర్టింగ్ పక్కగా చేసుకోవచ్చు, టాస్క్ నేచరే అది. అక్కడ మరి ఎంత డిస్కట్ చేశారనేది మాట్లాడదాం. ఆ టాస్క్లో నెక్స్ట్ టాస్క్లో కళ్ళకి గంతలు కట్టిన టాస్క్లో అసలు వీళ్ళెవరు వాళ్ళ గంతలు కట్టుకున్నారు కదా, మన ఆడియన్స్ కళ్ళకి గంతలు కట్టేద్దామని చాలా మాస్టర్ ప్లాన్స్ అయితే వేశారు కదా. ఎంత చక్కగా ఆడాల్సింది ఆ టాస్క్, దాని గురించి మాట్లాడదాం. కానీ ఎక్కువ హడావిడి అయితే చేశాడు కదా. సో మొత్తానికి ఏంటంటే తనుజ కూడా భరణి, కళ్యాణ్, దివ్య ముగ్గురు సపోర్ట్ చేశారు. శ్రీజకేమో శ్రీజ అండ్ తనుజ కళ్యాణ్ సపోర్ట్ చేసుకుంటూ ఆయన ఒక స్ట్రాటజీ కూడా బాగుంది, కార్నర్ పెడితే ఒకరు వేయడానికి ఉంటుంది అని చెప్పేసి. సో మొత్తంగా శ్రీజకు రాము కూడా సపోర్ట్ చేశాడు. కొద్దిగా అటు ఇటు చేసుకున్నారు. ఫైనల్లీ ముగ్గురు ఉండగానే తనుజనే సేవ్ చేశాడు. మరి ఎందుకో బిగ్ బాస్ మొత్తానికి ఆవిడైతే ఇమ్యూనిటీ తెచ్చుకుని సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయాయి. సో నెక్స్ట్ వన్ ఏంటి, రీతి ఇక్కడ ఎమ్మెన్యే వెళ్తూ ఉంటుంది కదా. 2 days ఫస్ట్లో ఉండి ఆ తర్వాత లాస్ట్లో గ్లాస్ పడిపోవడం బ్యాడ్ లెక్క అంటే నిజంగా బ్యాడ్ లెక్క పాపం.
రీతు వాళ్ళు ఫస్ట్ అంతా జమ్ముని దూసుకొచ్చి కరెక్ట్గా ఒకే ఒక గ్లాస్ దగ్గర అంటే అయ్యో పాపం అనిపిస్తుంది, నిజంగా చాలా బాధాకరం. అయితే రాము సపోర్ట్ లేదని చేయలేదని ఆశ్చర్యపోయారంటే నా పాయింట్లు నాకు ఉన్నాయి అన్నాడంటే మరి ఏం పాయింట్లు ఉన్నాయి, కోర్స్ ఎవరి పాయింట్లు వాళ్ళకి ఉంటాయి కదా. నెక్స్ట్ వన్ ఇమాన్యుల్, మళ్ళీ తనుజ దాంట్లో పోయాలనిపించింది, మళ్ళీ ఎందుకులే దగ్గరే ఉంది, నడువు నొప్పి పెడుతుంది, మాట ఇచ్చాను కాబట్టి ఆగిపోయినట్టు. మెయిన్ ఎందుకంటే వీళ్ళందరికీ ఆవిడతో ఫెయిర్గా ఓపెన్గా గేమ్ ఇస్ గేమ్ అని ఆడదామన్నా సరే అబ్బా ఏడుస్తుంది అబ్బా, ఎమోషన్ అయిపోద్ది అబ్బా, అలుగుతుంది అబ్బా, అరుస్తుంది అబ్బా, ఇది మోకాళ్ళు అడ్డంలాగా ఉంది. ఒక స్పోర్ట్ స్పిరిట్ ఎస్, నీకు ఛాన్స్ వచ్చింది వాడు, నాకు ఛాన్స్ వచ్చినప్పుడు నేను ఆడతాను తీసుకునే నేచర్ ఉంటుంటే అందరి లెక్క తీసుకునేవారు. తనుజతో ఏదైనా ఆడాల్సి వచ్చేసరికి అందరికీ అది ఒక అడ్డం వచ్చేస్తుంది, బాబోయ్ మళ్ళీ ఇప్పుడు ఆధారపేత్రం మొదలెట్టాలి, ఏడిచేస్తుంది, అలిగేస్తుంది, ఏంద్రీ బాధ అని. ఇమాన్యుల్ అక్కడ రీతుతో చెప్పేటప్పుడు ఆ బాధే కనిపించింది. చూసారా మళ్ళీ తర్వాత తనుజ కూడా గెలిచిన ఆనందం ఉండదు, అంత చక్కగా అంత సపోర్టింగ్ టాస్క్లో బ్రహ్మాండంగా ఆడిని గెలుచుకున్నాం. నిన్న ఆయన కోసం కళ్యాణ్ కోసం సాక్రిఫైస్ చేసిన ఈరోజు మళ్ళీ నాకు కాలం కలిసి వచ్చింది, నా ప్రయత్నానికి తోడు అందరూ సపోర్ట్తో కలిపి ఏదో రకంగా వచ్చింది, గెలిచిన నా ఎంజాయ్ చేయొచ్చు కదా. రీతు హగ్ ఇవ్వలేదు నాన్న, రీతు కంగ్రాట్స్ చెప్పలేదు నాన్న, రీతు నా మొహం చూడలేదు నాన్న, నాకు హ్యాపీ ఫీలింగ్ లేకుండా సాడ్ ఫీలింగ్ కాదు కానీ ఒక చిన్న బ్యాడ్ గిల్ట్ అంటే ఇవన్నీ ఈ అమ్మాయి నెగిటివ్ ఎక్కడ ఉంటుందా అని అలాగే ఎత్తుక్కుని పోతుందా, ఎంజాయ్ చేయొచ్చు కదా. ఆవిడ గొల్ల ఆవిడ ఉంది, రీతికి ఆవిడ బాధ ఆవిడకి ఉంటుంది కదా. పాప నిన్న గ్లాస్ టాస్క్లో జస్ట్ మిస్ అయిపోయింది, సో ఆవిడ బాధలో ఆవిడ గొల్ల ఆవిడ ఉంది. ఈ టాస్క్లో కూడా ఓడిపోయినా అయ్యో పాపం, ఆ ఫస్ట్లో మా డామినేషన్ వచ్చింది, తర్వాత మేము బిస్కెట్ అయిపోయాం. ఈ కళ్యాణ్ అండ్ తనుజ కాంబినేషన్ దూసుకుపోతున్నారు, సోలోగా కావచ్చు జంటగా కావచ్చు, వరుస 4 టాస్కుల్లో వాళ్ళకి ఆ పెయిన్ అయితే వాళ్ళకి ఉంటుంది కదా. బట్ ఆవిడ హగ్గు లేదు, అప్రిషియేషన్ లేదు, నీవిడ ఇది ఏడుపు ఏదో ఒక రకంగా మొత్తానికి తనుజకు సంబంధించి ఎపిసోడ్లో డైలీ ఏడుపు, అరుపులు, అలకలు ఇవే కామన్గా ఉంటాయి కంపల్సరీ. అవి లేకుండా ఎపిసోడ్ నడవదేమో అనిపించింది నాకు. సరే ఇక కనుక్కోండి చూద్దాం అసలైన టాస్క్. సంచాలకుగా టచ్ చేయాలి ఒకరిని, ఆ టచ్ చేసిన వాళ్ళు వచ్చి లైట్ ఆఫ్ చేయాలి. ఎవరు లైట్ ఆఫ్ చేశారనేది వీళ్ళేమో గెస్ చేయాలి. కరెక్ట్గా గెస్ చేస్తే లైట్ ఆఫ్ చేసిన వాళ్ళు అవుట్ అయిపోతారు, రాంగ్ గెస్ అయితే వీళ్ళు అవుట్ అయిపోయి. మంచి టాస్క్, సంచాలక గేమ్ చేంజ్ చేసేదానికి కూడా అవకాశం ఉన్న చాలా ఫెయిర్గా చేసింది సంజన. ఒక అవకాశం వచ్చినా సరే వినియోగించుకోవాలి, సూపర్గా సక్సెస్ అయ్యింది. వాళ్ళిద్దరిని ఎలాగైతే భరణి అండ్ దివ్యాన్ని తప్పించాలని నిన్న ఆరాటపడిందో ఉత్సాహపడిందో ఇక్కడ అవకాశం వచ్చినప్పుడు కావాలని అన్ఫేర్ డెసిషన్స్ తీసుకొని చేయలే. ఆ సీక్వెన్స్ ప్రకారమే స్వామి కార్యం స్వకార్యమైనట్టుగా ఆవిడ సక్సెస్ అయ్యింది. అట్లాగే ఇమాన్యుల్ విషయంలో వచ్చేసరికి ఫస్ట్ ఇవి క్లారిఫికేషన్ ఇచ్చేస్తా. ఆ లాస్ట్ ముగ్గురు తనూజ అండ్ కళ్యాణ్ ఇమాన్యుల్ ఉండేటప్పుడు తర్వాత అవుట్ అయిపోయిన తర్వాత ఇమాన్యుల్ వచ్చి అంటాడు కదా, అబ్బా నన్ను కాకుండా పిచ్చిదానిలా మా మమ్మీ చేసింది, నన్ను కాకుండా రౌండ్లో కళ్యాణ్కి కానీ ఇంకొకరికని చేసి ఉండే బాగుండు కదంటే మనకు కూడా అట్లా కనిపించవచ్చు. చాలామంది కొంతమంది కనిపించవచ్చు ఇమాన్యుల్ ఫ్యాన్స్కి కావచ్చు ఎవరికైనా, కానీ సంజన చేసిందే కరెక్ట్ అక్కడ. ఎందుకంటే అందరికీ ఒక్కొక్కసారి టచ్ చేసినప్పుడు ఇమాన్యుల్కి ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు ఏం చెబుతున్నారు, కళ్యాణ్ కావచ్చు లేకపోతే దివ్య కావచ్చు, ఇమాన్యుల్కి మీరు రిస్క్ చేయరు, మీరు సంచాలకు ఉండేటప్పుడు మీ ఉమ్మకి మీ కొడుక్కి మీ బిడ్డ కోసం మీరు రిస్క్ చేయరు అలా చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఆ లాస్ట్ ఒక్కసారి కూడా ఆయనకి టచ్ చేసి ఆయన కూడా గేమ్ ఆడించకపోతే కంప్లీట్గా సేఫ్ జోన్లో వదిలిస్తే సంజన సంచాలకుగా ఫెయిల్ అయిపోద్ది కదా. ఖచ్చితంగా అన్ఫెయిర్ డెసిషన్ తీసుకుంది. ఇమాన్యుల్ ఒక్కసారి కూడా టచ్ చేయలేదు, గేమ్లోకి దించలేదు, సో మరి ఆవిడకి ఫెయిల్ అయిపోద్ది కదా. సో అందుకోసం ఆవిడ చక్కగా మంచి నిర్ణయం తీసుకుంది. తర్వాత ఇమాన్యుల్ కూడా ఆ విషయంలో హర్ట్ అయ్యి అడిగితే ఆవిడ చెప్పిన తర్వాత అతనికి కూడా అర్థమైంది అది కరెక్టే, ఆవిడ మంచి గేమ్ ఆడింది, వీళ్ళైతే చూపకుండా చేసుకుంది, ఆయన గెలిపించాలని ఉంది. అలాగని తను సంచాలకుగా ఉండేటప్పుడు ఫెయిర్ అది చేసుకోవాలి కదా. ఫస్ట్ టార్గెట్ ఏంటి, నేను వరకు ఆవిడకుండే కోపం పగ భరణి అండ్ దివ్య ఫస్ట్లో వాళ్ళకి టచ్ చేసింది, వాళ్ళు అవుట్ చేసింది. సో ఇంకా ఆ పగ తీరిపోయింది, రివెంజ్ అయిపోయింది, వాళ్ళనైతే చేయకుండా అడ్డుకోగలిగింది సక్సెస్ఫుల్గా. అలాగని అన్ఫెయిర్ కాదు, ఫెయిర్గా ఆ సీక్వెన్స్ ప్రకారం వెళ్తూ వాళ్ళని అక్కడ తను ఇదే అయిపోయింది. ఇతని దగ్గరికి వచ్చేసరికి స్వార్థం చూపించుంటే ఇంత చేసిన కూడా బిస్కెట్ అయిపోయింది, కానీ ఆ అవకాశం కూడా ఎవరికి ఇవ్వాలి. ఇక సరే ఫస్ట్ అయితే రాము టచ్ చేశాడు కదా, రాముని ఎవరెవడే సంచాలకురాలు సంజన టచ్ చేస్తే ఆయన వెళ్ళి దివ్య లైట్ ఆఫ్ చేస్తే దివ్య పర్ఫెక్ట్గా చెప్పేసింది. అక్కడ చెబుతూ భరణి తనుజ నాకు ఆఫ్ చేయరు, ఇమాన్యుల్కు మీరు రిస్క్లో పెట్టరు, సో ఫైనల్ రాముని గెస్ట్ చేసింది. ఇక్కడ చూస్తే మనకి ఎలాగుంటుందంటే ఇక్కడ చూసిన లాస్ట్లో ఆవిడ చెప్పింది అని బట్టి అబ్బా వావ్ ఎంత తెలివిగా క్యాలిక్యులేట్ చేసింది అనిపిస్తుంది. కానీ ఎంత ఈ తెలివి కనుక చాలా గొప్పగా ప్రజెంటేషన్ తర్వాత కూడా చేసుకుంటుంది. కానీ ఒక అండర్స్టాండింగ్తో రాముని మోసం చేశారు, రాముని ఇమాన్యుల్ మోసం చేశారు, దివ్య భరణి ఏం పేరు పిల్ల తనుజ కలిపి అనే విషయం మనకు లాస్ట్లో బయటపడింది కదా. సో ఇది కరెక్ట్ కాదు కదా. ఇక్కడ చాలా తెలివిగా చెప్పేస్తుంది లాజిక్స్ ఎందుకంటే దివ్య అంట ఏమంటుంది, భరణి తనుజ నాకు ఆఫ్ చేయరు, ఎందుకు ఆఫ్ చేస్తారు, మీ మధ్యలో ఒక డీల్ ఉండేటప్పుడు మీ ఇద్దరు లోపలికి ముగ్గురు కలిపి మాట్లాడుకునేటప్పుడు నా స్విచ్ నువ్వు ఆఫ్ చేయకు, నీ స్విచ్ నేను ఆఫ్ చేయను అనేటప్పుడు పని ఏదో నేను కనిపెట్టేస్తాను మా మధ్యన బాండింగ్ని బట్టి అని మాదిరిగా ఇక్కడ కలరింగ్ ఇస్తే ఎట్లా అవుతుంది అది.
సో ఎమ్మాన్యుయల్కి మీరు రిస్క్లో పెట్టరు, ఓకే. భరణి తనుజ నాకు ఆఫ్ చేయరు. ఎందుకు ఆఫ్ చేయరు అంటే మేము ముగ్గురం కలిపి దొంగాట. ఇక్కడ దొంగాట ఆడడానికి లేదు. మీ ఆత్మశుద్ధితో, ట్రాన్స్పరెన్సీతో, ప్యూర్లీ నేను గెలవాలనుకుని ఆడొచ్చు తప్ప పక్కన మోసం చేసేసి ఆ డీల్స్ మాట్లాడుకుని, మీరు డీల్ అనుకోవచ్చు, డీల్ కాదు అది, చీటింగే అవుద్ది అది. సో అప్పుడు ఇప్పుడేంటి లాస్ట్లో వచ్చేసి అయ్యో తనుజ నన్ను మోసం చేసింది, మా ముగ్గురం కలిపి అండర్స్టాండింగ్తో వచ్చాం అని అంత విలవిల ఆడిపోతుండేటప్పుడు మరి వీళ్ళు చేసింది ఏంటి? మరి ఫస్ట్ రౌండ్లో అంత క్లియర్గా రాముని ఎలా గెస్ట్ చేసేసింది? వాళ్ళ రిలేషన్ బట్టి, ఎమోషన్ బట్టి ఇవన్నీ కాదు, మా ముగ్గురు మధ్య డీల్ ఉంది, సో వాళ్ళు ఆపరు, ఇంకెవరు రాము రాదుడు అయ్యి ఉంటాడు, అలా గెస్ట్ చేసి చెప్పేసింది తప్ప ఉన్న ఆప్షన్స్లో ఉన్నదప్పుడు ఎవరు కళ్యాణ్ అండ్ రాము కాబట్టి ఆ ఒకటే చాయిస్ తీసుకుని ఆవిడ చెప్పగలిగింది తప్ప దానికి ఎట్లా అంటే ఇప్పుడు రాముని ఎమ్మెల్యేని వీళ్ళందరినీ మోసం చేసినట్టే కదా. సరే సెకండ్ రౌండ్, నెక్స్ట్ రౌండ్ వైజ్ వెళ్దాం. సెకండ్ రౌండ్కి వచ్చేసరికి భరణి టచ్ చేసాడు కదా, కళ్యాణ్ లైట్ ఆఫ్ చేస్తే కళ్యాణ్ కూడా గ్యాస్ చేశాడు భరణి చేసి ఉంటాడని. ఎందుకంటే తనుజ కూతురు కాబట్టి ఆవిడ స్విచ్ ఆఫ్ చేయడు, దివ్య చెల్లి కాబట్టి ఆయన చేయడు, ఎమ్మాన్యుయల్ ఫ్రెండ్ కాబట్టి చేయడు, లీస్ట్ సపోర్ట్ నాకే ఉంటుందని ఓకే, ఈ వెర్షన్ అంతా ఓకే. అట్ ద సేమ్ టైం ఇతను కూడా ఏమో ఎమ్మాన్యుయల్ కూడా అయ్యి ఉండొచ్చు కదా, దివ్య కూడా అయ్యి ఉండొచ్చు కదా అని ఆలోచించవచ్చు. మరి ఈ యాంగిల్లో ఆలోచించి అతను చెప్పిన లాజిక్ అయితే ఓకే. పైగా ఇక్కడ ఏంటంటే కళ్యాణ్ కూడా తనూజ మధ్య కూడా ఒకవేళ కళ్యాణ్కి తనూజకి మధ్య కూడా ఒక నమ్మకంతో ఒకరిదొకరు ఫ్రెండ్స్ కాబట్టి ఒక పాజిటివ్ బాండ్ ఉంది కాబట్టి ఒక టీమ్గా ఆడాం కనుక ఒక నమ్మకంతో ఆవిడ నన్ను అవుట్ చేయిద్దామని స్విచ్ ఆఫ్ చేయదు, నేను అతను చేయను ఒక నమ్మకంతో అయితే ఓకే. అట్లాగకుండా వీళ్ళు కూడా ఒకరిదొకరు స్విచ్ ఆఫ్ చేసుకుని నమ్మకంతో నడిస్తే ఓకే, గేమ్ ఆడితే ఓకే. కానీ వీళ్ళు కూడా మాట్లాడుకుని దొంగచాటుగా మాట్లాడుకుని నాది నువ్వు స్విచ్ ఆఫ్ చేయకు, నీది నన్ను స్విచ్ ఆఫ్ చేయకుని మాట్లాడుకుని గేమ్ ఆడితే వీళ్ళది కూడా మోసమే అవుద్ది, ఖచ్చితంగా మోసమైంది. ఒకవేళ లైవ్లో మీకు ఎవరైనా నిజమంటే వీళ్ళు కూడా ఇలా మాట్లాడుకునే చేశారు, ఒక అండర్స్టాండింగ్తో కాకుండా మాట్లాడుకుని చేసుకున్నారంటే అది ఖచ్చితంగా మోసమే. ఇక థర్డ్ రౌండ్ ఏంటి, తనూజకు టచ్ చేస్తే ఆమె దివ్య లైట్ ఆఫ్ చేసింది. దివ్య ఏంటి కళ్యాణ్ అని రాంగ్ గెస్ చేస్తూ అక్కడ లాజిక్ మళ్ళీ చెప్పింది, మీరు ఇమాన్యుయల్ రిస్క్లో పెట్టరు సంజన గారు, తనూజ నాకు తీయదు అనిపిస్తుంది, కళ్యాణ్కు నాకంటే బెటర్ బాండ్ వాళ్ళతో ఉంది కనుక వాళ్ళని తీస్తాడు అనుకోలేదని ఇలా చెప్పింది కవరింగ్. కానీ తనూజ నాకు తీయదు అనిపిస్తుంది, ఎందుకు అనిపించింది నీకు? తనూజ భరణి నువ్వు కలిపి మాట్లాడుకున్నారు కనుక, మన ముగ్గురం కలిపి ఉన్నది ఆరుగురిలో ముగ్గురు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటే ఇంకేముందండి బొంగు అక్కడ, పెద్ద లాజిక్లు రిలేషన్స్ ఎమోషన్స్ అక్కర్లేదు కదా. నీకు తనూజ ఎందుకు తీయదు అనిపించింది? నీతో లోపలికి ఒప్పందం, ముగ్గురు కలిపి వాళ్ళని మోసం చేశారు, మోసం చేద్దాం అనుకున్నారు కదా, అందుకే తీయదు అనిపించింది. ఎటు ఎమ్మెన్యుయల్కి క్లియర్గా కనిపిస్తుంది, ఉన్న ఆప్షన్ ఇంకేముంది? సో అందువల్ల ఇప్పుడు చెప్పేస్తుంది తప్ప కళ్యాణ్కి నాకంటే బెటర్ బాండ్ ఉంది వాళ్ళతో ఇవన్నీ కాదు. సో అది క్లియర్గా చెప్పాల్సి వస్తే డీల్ కుదుర్చుకున్నారు కనుక. ఇక ఫోర్త్ రౌండ్ వచ్చేసరికి ఎమ్మెన్యూకి టచ్ చేస్తే తనుజ లైట్ ఆఫ్ చేస్తాడు, కళ్యాణ్ నాకు ఆఫ్ చేస్తాడు అనుకోవట్లేదు, ఎందుకంటే గత టాస్క్లో తనుజ కదా లైట్ ఆఫ్ చేస్తా, గత టాస్క్లో ఎమ్మెన్యూలు కళ్యాణ్ బాగా ఆడారు, సో వాళ్ళిద్దరూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుని నాకు తీయాలని చేశాడేమో అని ఆవిడ చెప్పింది. ఎమ్మెన్యూలు ఏంటంటే నువ్వు నాకు తీయొద్దు నేను నీకు తీయొద్దు అనే సైగిలో ఉండి ఉంటారు, ఇది కన్ఫర్మ్ ఆయన స్ట్రాంగ్గా చెబుతూ ఉన్నాడు అక్కడ. ఎందుకంటే కళ్యాణ్ అండ్ తనుజ ఒకరికొకరు నా లైట్ నువ్వు ఆఫ్ చేయొద్దు, నీ లైట్ నేను ఆఫ్ చేయొద్దు, ఒక అండర్స్టాండింగ్తో వీళ్ళు కూడా మ్యాచ్ ఫిక్సింగ్ అనే మాదిరిగా ఆయన చాలా కన్ఫర్మ్, ఇది నో డౌట్ అని క్లియర్గా చెబుతూ ఉన్నాడు ఆయన. సో ఒకవేళ ఇందాక నేను చెప్పినట్టుగా అది మాటల్లో చెప్పకుండా మనసులో పెట్టుకొని ఒక అండర్స్టాండింగ్తో వెళ్ళిపోయి చేసుకుంటే పర్వాలే. లేదు సేమ్ ఇప్పుడు ఇందాక దివ్య లాస్ట్లో ఏడ్చేసి పెడబొబ్బులు పెట్టేసి లైవ్లో కూడా మాట్లాడుతుంది కదా సుమన్ శెట్టితో భరణితో చెప్పుకొని, అట్లా వీళ్ళ మధ్య కూడా కళ్యాణ్ అండ్ తనుజ కూడా మాట్లాడుకుని చేస్తే అది మోసమే అయ్యింది. ఇక ఫిఫ్త్ రౌండ్ ఏంటంటే తనుజ కళ్యాణ్లో ఎవరు కాదో చెప్పండి అంటే ఓట్ ఆఫ్ మెజారిటీ కింద కేవలం సంజన కాఫీ పొడి సాక్రిఫైస్ ఉంది కనుక నేను ఏం పిల్ల తనుజకు సపోర్ట్ చేస్తే, అట్టగే సుమన్ కూడా తనుజ కంటే మిగతా అందరూ కూడా కళ్యాణ్కి అన్నారు. సో ఇక్కడ ఏంటంటే దివ్య కూడా మళ్ళీ ఎమ్మెన్యూలతో అంటది కదా, కళ్యాణ్ అడ్వాంటేజ్ తీసుకుందాం మళ్ళీ తనకే ఇస్తుంది, మధ్యలో మనం బకరా అవుతున్నాం, బకరా మరి నువ్వు కూడా చేయాలనుకున్నావు కదమ్మా, మరి ఇక్కడ ఎమ్మెన్యూల్తో దివ్య తనుజ మనలో బకరా చేసింది అంటున్నావు, మరి ఎమ్మెన్యూల్ నువ్వు కూడా బకరా చేసే బ్యాచ్లో నువ్వు కూడా భాగమే కదా దివ్య, మరి ఆ మాట ఎట్లా మర్చిపోయావు? ఇప్పుడు తనుజ అంటే ఈవిని బకరా చేసిందంట, ఆ తనుజతో నువ్వు చేతులు కలిపి భరణి చేతులు కలిపి మీ ముగ్గురు కలిపి మిగతా ముగ్గురిని కూడా బకరాలు చేశారు కదా, మరి అది మోసం కాదా? నీకు చేస్తేనే మోసమా? మరి నువ్వు చేసిందేంటి? అలాగే ఎమ్మెన్యూలు మా అమ్మ చేతిలో బకరా అయ్యాను పిచ్చిదానిలో చేసింది అనేసి అప్పుడు దివ్య అంటుంది కదా, మీ రౌండ్లో కళ్యాణ్కి ఇచ్చి ఉంటే అదిరిపోయేది అంటే కళ్యాణ్ అప్పుడు ఏం చేస్తాడు, ఎమ్మెన్యూల్ టచ్ చేస్తాడు. సో గేమ్ చేంజ్ అయ్యేదని లెక్క. కరెక్ట్గా ఒకవేళ తనుజ కానీ ఎమ్మెన్యూల్ ఉండేటప్పుడు ఆ రౌండ్లో ఒకరు లెగిసిపోవచ్చు, తనుజ కానీ కళ్యాణ్ కానీ. సో లాస్ట్ రౌండ్కి ఒకవేళ లక్కీగా ఎమ్మెన్యూల్ ఆ రౌండ్ దాటిపోయాడు అనుకోండి, అప్పుడు ఇద్దరు ఉంటారు కదా, నీకు ఇంకా ఛాన్సెస్ 50-50 పెరిగేది కదా, అదే ఆ రకంగా గేమ్ అదిరిపోయేది. నా ఆవిడ ఇంటెన్షన్ బాగానే ఉంది.
కానీ సంజన నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఇక్కడ ఎమ్మాన్యుల్కి పెట్టడమే కరెక్ట్. ఎందుకంటే అప్పటికే కళ్యాణ్కి టచ్ చేసింది, ఒకసారి ఆయన గేమ్ ఆడాడు, తనుజ వచ్చి ఆడింది. ఇక ఎమ్మాన్యుల్కి ఒక్కసారి కూడా ఆడినప్పుడు ఇంకా అతడికి ఛాన్స్ ఇవ్వకపోతే అన్ఫేర్ అయిపోద్ది. సో సంజన చేసింది పర్ఫెక్ట్గా చేసింది, చెయ్యకపోతే అన్ఫేర్ అవుద్ది, అందరూ ఆవిడని వేసుకుంటారు అప్పటికి వీళ్ళందరికీ చేసింది కనుక. తర్వాత శ్రీజ వచ్చి తనుజకు అందరూ సపోర్టు, కళ్యాణ్కి నో సపోర్ట్ కనుక టాస్క్లో ఛాన్స్ రాలేదు కనుక ప్రూవ్ చేసుకున్నాడు, అవన్నీ చెబుతూ ఉంది. జాతిని ఉద్దేశించి తన ఫ్రెండ్ గెలిచేసరికి చాలా రోజుల తర్వాత మన శిబిరంలో కూడా జెండా ఎగిరింది రబై, మనకు కూడా మంచి రోజులు వచ్చే మాదిరిగా పండగ చేసుకుంటుంది. ఇక ఆయన గెలిస్తేనే మళ్ళీ పాత శ్రీజ కనిపించినట్టు కనబడింది. ఇక ఈవిడ గెలిస్తే ఇంకా మళ్ళీ పాత శ్రీజ వచ్చేద్దేమో అనిపించింది నాకు. సరే సుమన్ కూడా వచ్చి తనుజకి సపోర్ట్ అనిసిన తర్వాత వాళ్ళందరూ చెప్పేస్తారు అగ్రెసివ్ నేచర్తో ఎలా చేస్తారో చూడాలని, ప్రతి టాస్క్ ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడంట, అందరితో బాగా ఉంటాడని, కెప్టెన్గా ఎలా బిహేవ్ చేస్తాడో, కలివిడిగా మాట్లాడతాడో లేదని ఇచ్చారన్నారు. ఓకే, ఆయనకు ఒక ఛాన్స్ ఇవ్వడంలో తప్పలేదు, టాస్కులు కూడా బాగా ఆడుకుంటూ ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. కాకపోతే ఫస్ట్ 3 వారాలు ఏంటంటే ఇప్పుడు ఈ 2 వారాల్లో గేముల మీద, టాస్కుల మీద, ఆట మీద ఫోకస్ పెట్టకుండా నిన్న తనుజ చెప్పినట్టుగా ఆవిడ మొహం మీద ఫోకస్ పెట్టబట్టే బిస్కెట్ అయ్యాడు, వెనకబడ్డాడు. ఇప్పుడు ఆ ఫోకస్ అంతా తీసుకు టాస్కుల్లో పెట్టబట్టి ఒక కసితో ఫెయిల్ అవుతున్నప్పుడు ఒక ఫైర్తో ఆడాడు కనుక ముందుకు వచ్చాడు. ఆ ఫస్ట్ 3 వారాల్లో టాస్కులు వచ్చాయా రాలేదు కాదు, టాస్కులు గెలుపు ఓటమి కూడా మ్యాటర్ కాదు, ఆడే విధానం కదా మ్యాటర్, బిహేవియర్ కదా. అన్ని విషయాల్లో ఒక స్టాండ్ తీసుకున్నాడా, అందరితో ఎట్లా మాట్లాడాడు, యాటిట్యూడ్ చూపించాడా, బల్బు ప్రదర్శించాడా, డౌన్ టు ఎర్త్ ఉన్నాడా, అంచనాలకి మించి ఆడుతున్నాడా, అంచనాలు తారుమారు చేస్తాడు, ఇవన్నీ 1,15,000 ఉంటాయి అక్కడ. సో టాస్కుల్లో ఇన్ని రోజులు పర్ఫామ్ చేయలేదు కాబట్టి వెనకబడ్డాడు, ఇప్పుడు 2 వారాల నుంచి ప్రూవ్ చేసుకున్నాడంటే శ్రీజ ఏదేదో చెప్పింది కానీ అవన్నీ కాదులే. అంతకు మించి కొన్ని మిస్టేక్స్, చాలా బ్లండర్స్, ఆ చేతుల్లో చేతులు వేసుకొని ఆటల్లో దూరంగా ఉండే నేను వచ్చిందే ఈ అమ్మాయిని గెలవడానికి అన్నట్టు ఉన్నబట్టి పూర్తిగా ఫసక్ అయిపోయాడు. ఆ తర్వాత ఎప్పుడైతే ప్రియతో లాస్ట్ డేంజర్ జోన్లో ఉన్నాడో తర్వాత ఫైర్ వచ్చింది, తర్వాత ప్రూవ్ చేసుకున్నాడు. ఓకే, అంతవరకు ఓకే, సరే ఆవిడ తన ఫ్రెండ్ గెలిచిన ఉద్దేశంలో ఎంకరేజ్తో అదో మాటలు అయితే చెప్పేసింది. అలాగే సంజన కూడా ఉంటుంది కదా, ఇక్కడ నాకు సాక్రిఫైస్ కోసం చేద్దాం అనుకున్నా, అదైతే చెప్పేసింది. తర్వాత మళ్ళీ తనుజ వచ్చి దివ్యాకి సారీ చెప్పేస్తుంది కదా, నాన్నకి ఛాన్స్ ఇచ్చావు, నువ్వు అర్థం చేసుకుంటావు, నీకు నీ మీద నాకు నీ మీద నీకు నా మీద ఒకరికి పాజిటివిటీ ఉంది, హార్ట్ఫుల్గా చెబుతున్నా అర్థం చేసుకో, ఇది నాకు చాలా డిఫికల్ట్, ఒక ఛాన్స్ ఇవ్వండి. ఇది ఎట్లా దివ్య అంటే ఇక్కడ మోసం కదా, నీకు వేరే ప్రిఫరెన్స్ ఉండేటప్పుడు ఇక్కడికి వచ్చి ఒప్పుకోకూడదు కదా, నాకు ఏ సపోర్ట్ అక్కర్లేదు, నా ఆవిడ హర్ట్ అవుతుంది, నీ మీద నమ్మకం ఉంది, కుర్రాడేమో హార్డ్ వర్క్ చేస్తుండ్రు, దానికి అవకాశం రావట్లేదు. సరే ఇప్పుడు ఇక్కడ తనుజ కూడా ఏంటంటే, మరి తనుజది తప్పలేదంటే తనుజది కూడా ఉంది, తనకు హార్డ్ వర్క్ చేసినా రావట్లేదంటే ఎవరు హార్డ్ వర్క్ చేయట్లేదు, ఎవరు లెవెల్ బెస్ట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో మోసంలో మోసం, డబల్ మోసాలు అన్నమాట. ఇప్పుడు ఒకటి ఏంటి, తను చేసింది దివ్య భరణి వీళ్ళ ముగ్గురు గెలిపి ఒకరి లైట్ ఒకరు ఆఫ్ చేసుకోవద్దు, మనం కలిసి ఉందాం, ఒక డీల్ మాట్లాడుకుని అప్పటికి ఎవరిని ఎమ్మాన్యుల్ని రామురాజుని పక్క, మరి కళ్యాణ్తో కూడా ఇలాగ తెలిసి చేశారో తెలియకుండా చేశారో మనకు తెలియదు, నేనైతే అప్డేట్ చూడలే. బట్ రామురాజుని ఎమ్మాన్యుల్ని ఖచ్చితంగా మోసం చేశారు వీళ్ళ ముగ్గురు కలిపి. ఆ మోసంలో మళ్ళీ ఇది మోసం, సబ్ మోసం అనుకోవచ్చు, మోసానికి మించిన మోసం, మోసగాలని మించిన మోసగాడు, దొంగలకు మించిన దొంగ, గజదం అట్లా. సో అందుకే ఆవిడ కూడా అంత గిల్ట్ ఫీల్ అయిపోతుంది, నీకు నెక్స్ట్ టైం సపోర్ట్ చేస్తా, సారీ వచ్చేసారి ఏదైనా చేస్తా, ఇట్లా అట్లా అంటే. ఆ దివ్య కూడా ఎమ్మెన్యేలతో తనుజ నమ్మించింది, మోసం చేసింది, భరణి వల్ల మోసపోయాను అంటే ఆయన కూడా చెప్తా, నాకు తెలుసు ఈ తనుజ సంగతి, నాకు తెలుసు ఆవిడ అట్లాగే చేస్తుందో నాకు తెలుసు అని ఆయన కూడా ఫుల్ క్లారిటీతో ఉంటే, దివ్య బాధపడిపోతూ భరణతో మిమ్మల్ని గుడ్డిగా నమ్మాను, తనుజని నమ్మాను, తనుజ నా లైట్ ఆఫ్ చేసి ఉండవచ్చు అనే ఆలోచన వచ్చింది, ఎమ్మెన్యేలకి సంజన ఛాన్స్ ఇవ్వదు, అలాగే కళ్యాణ్ బ్లైండ్స్ తీయగానే పైకి ఇలా చూస్తున్నాడు అంటే వెంటనే ఎంతైనా సరే లైట్ ఆఫ్ చేసినాడు వచ్చి వెంటనే ఎంత యాక్టింగ్ చేసినా వెంటనే పైకి చూడదు కదా తన లైట్ గురించి. సో అంతమందిలో రామునే చెప్పిన దాన్ని గెస్ చేసిందని ఈ రౌండ్లోనే చెప్పలేని అంటుంది. రాముని ఎందుకు గెస్ చేయవు, బర్నీకి తనుజకి 2 ఆప్షన్ తీస్తావు, అలాగే ఇంకెవరు అతను ఎమ్మెన్యేలకి సంజన చెప్పదు కాబట్టి 3 ఆప్షన్ డీల్ కాబట్టి, ఇంకున్నది అక్కడ ఎవరు కళ్యాణ్ అండ్ రామయ్య కదా. సో ఆ ఇద్దరిలోనే నీకు లక్ ఫలించింది. సో అంతకుమించి ఏంటి, అందులో పెద్ద గొప్పలాగా చెప్పి ఇక్కడ ఈవిడ మోసపోయాను అని బాధపడుతూ తను కూడా మోసంలో భాగమైందనే విషయాన్ని బయటపెట్టేసింది. మళ్ళీ ఏమి రీజన్స్ ఏవో చెప్తుంది, వాళ్ళు ఫస్ట్ నుంచి ట్రై చేస్తున్నారంటే నేను మధ్యలో వచ్చానంటే. సో అలాంటప్పుడు ఎందుకు నమ్మించి మోసం అంటే, మరి మీరు చేసింది మోసమే, తనుజ చేసింది మోసమే, దివ్య చేసింది మోసమే, మరి వాళ్ళ మోసం గురించి ఈవిడ మోసం గురించి ఆవిడ బాధపడాల్సిన పనే లేదు. నేను అమ్మను వాడుకుంటున్నారా అంటే మరి ఈవిడ చేసింది అదే కదా. ఇక్కడ సుమన్ అంటాడు నిజంగా తను చేసింది తప్పే కదా, నాకైతే ఐడియా లేదు కదా అంటే, భరణి మాత్రం నోరిపుతాడా చెబుతాడా, అతను కూడా చెప్పాలి కదా, అమ్మ నువ్వు చేసావమ్మా, నేను చేశానమ్మా, ఆవిడే చేసిందమ్మా, మన అందరం మోసగాళ్ళమ్మా, భరణి కుటుంబం అంటే మోసగాళ్ళ కుటుంబం అమ్మా, నా కూతురు మోసం చేసింది, నా చెల్లిలో మోసం చేసింది, నేను అందులో భాగం అని చెప్పుంటే బాగున్నాను కదా, చెప్పడే. తనుజ మీద అంటే ఆ రౌండ్లో డౌట్ వచ్చింది, ఆవిడే నాకు చేసి ఉంటుంది, స్విచ్ ఆఫ్ చేసి ఉంటుందని అందరి మీద ఒక అంచనా ఉంటుంది, నేను తన నమ్మను,
ఈయన మీద నమ్మకంతో చేసేసాను. సో ముగ్గురం సపోర్ట్ చేసుకుందాము, ఎవరైనా తీయొద్దని చెప్పారు, అందుకే గుడ్డిగా వెళ్ళాను, ఈయన మీద నమ్మకంతో వెళ్ళానంటే తప్పే ఉంది. అక్కడ ఆలోచించుకుంటూ బాగుంది కదా దివ్య. అయ్యో నేను కూడా ఆయన చేద్దాం అనుకుని నాకే వేసింది ఇవిడ, నేను వాళ్ళ కళ్ళకి గంతలు కడదాం అనుకుంటే ఇవి నా కళ్ళకే గంతలు కట్టేసింది, సరిపోయిందిలేనే. కాకుండా దానికి మళ్ళీ పెద్ద కవరింగ్ చేసుకుంటూ ఉంది, ఇవన్నీ చెప్పుకుంటూ. సో ఆవిడ మీద నమ్మకంతో, ఆవిడ మీద నీ మీద నమ్మకంతో వాళ్ళు ఉన్నారు కదా డీల్స్. ఇది ఫెయిర్గా ఆడాలండి, ఏమంటారు కదా, ఆత్మశుద్ధితో ఓపెన్గా అట్లా ఆడాల్సిన టాస్క్ ఇది. సో దానికోసం మళ్ళీ నేను వాళ్ళకి మాట ఇచ్చాను, వీళ్ళకి మాట ఇచ్చాను, రీతికి మాట ఇచ్చాను కాబట్టి ఈరోజు సాయం చేశా, సంజన మాట అడిగితే మాట నవ్వేసి వదిలేసా. సో ఇట్లా కరెక్ట్ కాదని చెప్పి చెప్పుకుంటే సుమన తప్పు కదమ్మా, అలా చేయకూడదు కదమ్మా అంటే మరి నువ్వు కూడా చేసింది ఏంటమ్మా అని సుమన అడిగి ఉంటే బాగుండు ఖచ్చితంగా. అయితే దివ్య ఒక లాజిక్ చెప్పిందంటే, ఏం పేరు ఆ పిల్ల, తనూజ, అదే మనకి చూపించారు కదా, మా నాన్నకి సెకండ్ ఛాన్స్ ఇచ్చావు కదా, నాకు కూడా అలాగే ఛాన్స్ ఇస్తావని చేశానంది. మీ నాన్నకి ఇమ్యూనిటీ టాస్క్లో నీకు ఛాన్స్ ఇవ్వలేదు కదంటే, బర్నే ఆవిడకి ఇమ్యూనిటీ టాస్క్లో ఛాన్స్ ఇవ్వలేదు కదా, సో అయినా సరే నువ్వు అతనితో ఇచ్చావు కదా ఛాన్స్, సో నాకు కూడా అట్లా ఇవ్వంటే ఆయనకి మోసం చేయలేదు, సపోర్ట్ చేయలేదని ఆవిడ హర్ట్ అయ్యింది అక్కడ. బట్ ఇక్కడ ఏంటంటే డీల్ మాట్లాడుకొని వీళ్ళు లోపాయికరిగా చేసుకుని మోసాల కోసం ఓడిపోయిన దానికి ఈవిడ ఇంత బాధపడుతుంది. సో గంతకు తగ్గ బొంత అనిపించింది, నాకైతే తప్పులేదు అనిపించింది ఇక్కడ. సుమన మరి అడగలేదా బర్ణన్ అంటే అడగడు. ఇప్పుడు దివ్యాని మోసం చేస్తాను, దివ్యాని బాధ పెట్టేసాను ఏడుస్తుంది, వెక్కి ఏడుస్తుంది, ఇప్పుడు ఏమి లాభం అంటున్నాడు తప్ప, నిజమే కదా, చేసిన మోసంలో అయినా సరే మనమైనా సరే చేసిన దాంట్లో కూడా ఉండాలి కదా అని ఒక మాట అన్నాడు. అనడం ఎందుకంటే ఆవిడ ఇప్పటికే గిల్ట్ ఫీల్ వచ్చి బాగా ఏడుస్తుంది తనూజ. సో దానికి మరి ఇప్పుడు ఫైనల్గా ఏమవుతుందంటే, మరి త్యాగం చేసినట్టుగా మోసం చేసినట్టు ఆవిడ తనూజ ఏం చేసినట్టు చెప్పండి, ఏం పేరు, కళ్యాణ్ కోసం. వాళ్ళు లాస్ట్లో అంటారు కదా, బ్లైండ్గా వెళ్ళిపోతుంది కళ్యాణ్ కోసం, వాడేమో హ్యాపీగా సేవ్ అయిపోయి ఈవిడేమో ఇరుక్కుంటుంది అన్నింటిలో అని చెప్పేసి డేంజర్ జోన్లో ఉండాల్సినని. అట్లాగే కళ్యాణ్ అయితే కెప్టెన్సీ బ్యాచ్ దివ్య చేతుల మీద, ఎందుకంటే శ్రీజా వచ్చి చెప్పింది కదా వరస్ట్ ప్లేయర్ అని చెప్పి ఆవిడతోనే పెట్టించుకుంటే ఆ కిక్కే వేరబ్బని. ఓకే 8 టాస్కులు ఆడితే ఆల్మోస్ట్ 4-5 టాస్కుల్లో మంచి పర్ఫామ్ చేశాడు కనుక వరస్ట్ అయిన నోటితోనే బ్యాచ్ పెట్టించుకుంటే ఆ కిక్కే వేరు. కాకపోతే మరి అట్లా చేస్తాడో ఏం చూడాలి. ఈ వారం కెప్టెన్సీ రామురాజు బాగా చేశాడు కదా, మరి ఆయన ఎట్లా చేస్తాడు ఏంటి అనేది. అలాగే తనూజ్ ఇక్కడ కూడా మళ్ళీ చూసారా, సపోర్ట్ చేసుకోవాలి కానీ నాన్న తప్ప నాకు ఎవరు సపోర్ట్ చేయాలంటే, వాస్తవాన్ని వీడు ఎక్స్పెక్ట్ చేయడమే రాంగ్. బిగ్ బాస్ హౌస్లో వాళ్ళు సపోర్ట్ చేయాలి, వీళ్ళు సపోర్ట్ చేయాలి, గెలిచిన తర్వాత కంగ్రాట్స్ చెప్పాలి, గెలిచిన తర్వాత అప్రిషియేట్ చేయాలి, వాళ్ళు గ్రూపిజం స్టార్ట్ చేశారు. ఇవన్నీ ఎందుకంటే నిన్న రీతు అండ్ డీమోన్కి సంబంధించి అట్లాగా వాళ్ళు వచ్చి వీళ్ళతో మాట్లాడుకున్నారు కదా, దివ్య అండ్ ఏం పేరైనా బర్నీతో, మీరు ఒకవేళ కలర్ హోల్స్లో దూరితే మేము లాగము, మేము దూరితే మీరు లాక్కండి అని. సో వాళ్ళది గ్రూప్ ఏజో, అందువల్ల ఆవిడ అప్రిషియేట్ చేయలేదు, వాళ్ళు సపోర్ట్ చేసుకొని నాకు చేయట్లేదని మళ్ళీ ఇక్కడ ఇవిడైతే ఏడుస్తూ ఉంటుంది. సో మరి ఇవి ఎపిసోడ్కి సంబంధించిన హైలైట్స్. మరి మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.